నియోజకవర్గం 32, 33, 34 డివిజన్లో 41,33,000 రూపాయలతో ట్రాన్స్ఫారం పనులు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి విచ్చేసి స్థానికుల చేత ప్రారంభించడం జరిగింది. అనంతరం కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో రూరల్ నియోజకవర్గంలో ఈ పనులన్నీ పూర్తి చేయగలుగుతున్నామని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారితో పాటు డివిజన్ సభ్యులు పాల్గొని ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. उधर से इधर दिखा दे అన్నా అన్నా చూడుగా అన్నా అన్నా సార్ 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 అటు సైడ్ పెట్టినారు కొంచెం వెనక్కి రన్నా నా భక్తులు వెనక్కి రన్నా. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 32, 33, 34 డివిజన్లలో 41,33,000 రూపాయలతో ట్రాన్స్ఫార్మర్ని స్థానిక కూటమి నాయకులు సమక్షంలో ప్రజల చేత ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు కానీ మేమందరం నాయకులం కానీ ప్రజాబాటలో కార్యక్రమంగా ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు లో వోల్టేజీ సమస్య ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాలన్నీ కూడా పేద మధ్యతరగతి కుటుంబీకులు నివసించే ప్రాంతాలు, చాలా ఇబ్బంది పడుతున్నామని వారందరూ కూడా చెప్పిన నేపథ్యంలో దాన్ని ఇమ్మీడియట్గా శ్రీధర్రెడ్డి గారు కన్సర్న్ అధికారులతో మాట్లాడి ఆయా ఏరియాలకు సంబంధించి ఎక్కడెక్కడ లో వోల్టేజ్ ఉందో, ఎక్కడెక్కడ ఈ నాణ్యమైన కరెంటు రావటం లేదో దాన్ని గుర్తించి దాదాపు 14 డివిజన్లో 100 kV ట్రాన్స్ఫార్మర్లు 1,40,00,000 రూపాయలతో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అవన్నీ కూడా ఒక్కొక్కటి పూర్తయినాయి. ఈరోజు 32, 33, 34లో ఈ 3 డివిజన్లకే ఈ కరెంటు సమస్య మీద 41,33,000 రూపాయలు పెట్టి ఈరోజు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందో, ఒక పక్కన సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన వారికి అందిస్తూ, అదేవిధంగా అభివృద్ధి పనులు, అది రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించినవి కానీ, మరోపక్క కరెంటుకు సంబంధించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నావో ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి అందరం కూడా కూటమి నాయకులు, కార్యకర్తలను కలిసి ప్రజల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు అవన్నీ సాధించుకునే విధంగా పూర్తి చేసే విధంగా కూడా అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఈ కరెంటుకు సంబంధించి ఏదైతే లో వోల్టేజ్ ఉందో దీన్ని సీరియస్గా తీసుకోవాలా, దీన్ని చేయించాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ 3 ఏరియాల్లో 3 డివిజన్లో కూడా మనం 41,00,000 రూపాయలతో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకోవడం
నిజంగా కూడా చాలా సంతోషం. అదేవిధంగా చాలా పెద్ద నియోజకవర్గం, విలీన గ్రామాలు ఉన్న నియోజకవర్గం, చాలా పెద్ద ప్రాంతం కాబట్టి ఇంకా కూడా చేయాల్సినవి చాలా ఉన్నాయి. రోడ్లు కానీ డ్రైన్లు కానీ అవి కూడా ఇటీవల ఎమ్మెల్యే గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ 200 కోట్లకు పైగా ఇవన్నీ కూడా టెండర్లు కూడా పూర్తయినాయి. అతి త్వరలో వాటన్నిటిని కూడా ప్రజల చేత శంకుస్థాపన చేస్తాం. అదే కాకుండా ఇటీవల కాలంలో ఫిబ్రవరి 24వ తారీఖున అర్బన్కి సంబంధించి 26 డివిజన్లో కూడా దాదాపు 27 కోట్ల రూపాయలతో 240 పనులని మనం ప్రజల చేత శంకుస్థాపన కూటమి నాయకుల సమక్షంలో చేయడం జరిగింది. అవన్నీ కూడా ఆ రోజు 24వ తారీఖు శంకుస్థాపన చేసిన రోజే ఈ 27 కోట్ల రూపాయల పనులు కూడా 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం కింద కూటమి నాయకుల కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దాకా ఎమ్మెల్యే గారి ఆఫీస్ దాకా రెగ్యులర్గా వారింట్లో ఒక ఇల్లు కట్టుకుంటే ఎలా దాన్ని చూసుకుంటారో ఎక్కడికక్కడ రోడ్లకు సంబంధించి కానీ డ్రైన్లకు సంబంధించి కానీ నిత్యం కూడా ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఎక్కడికక్కడ నాయకులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. అవి కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. దాదాపు 240 పనుల్లో ఇప్పటికే 100 పనులు పూర్తయినాయి. ఇంకా కూడా ఫిబ్రవరి 28 లోపల వర్క్లన్నీ కూడా పూర్తి చేసి 14-15 డేస్ క్యూరింగ్ ఉండాలి కాబట్టి క్యూరింగ్ చేసుకుని ఖచ్చితంగా ఏదైతే మాట ఇచ్చామో ప్రజలకి ఆ మాట ప్రకారం 60 రోజుల్లో 240 కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. ఇంకా కూడా రాబో రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇంకా కూడా చాలా అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాబో 2-3 నెలల్లో కూడా అవన్నీ కూడా ఇంకా కూడా వస్తాయి. తప్పకుండా రాబో 3 సంవత్సరాల్లో ఆర్థిక నిధులు లభ్యతను బట్టి జనవాస ప్రాంతాలు ఎక్కువ ఉండే దగ్గర పేద మధ్యతరగతి సామాన్య తరగతులు కుటుంబాలు ఉండే దగ్గర డెవలప్మెంట్ పనులు నిరంతరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతాయి. మా జెండా ఒకటే. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 1కి 3 సార్లు శాసనసభ్యులు సేదరెడ్డి గారికి ఈ ప్రజలు భిక్షతో మేము గెలిచాం. ఎప్పటికీ మర్చిపోం. పార్టీలకు అతీతంగా, పార్టీలకు రాజకీయాలకి ఓన్లీ ఎలక్షన్ అప్పుడే పార్టీలకు అతీతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే జెండాగా పెట్టుకున్నాం. దానిలో భాగంగా నిరంతరం కూడా ఎక్కడికక్కడ కూటమి నాయకుల్ని సమన్వయం చేసుకుని స్థానిక ప్రజలు ఎక్కడికక్కడ వారి సూచనలు వారి సలహా మేరకు రాబో రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇంత మంచి ప్రభుత్వం, ఇన్ని మంచి కార్యక్రమాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, శాసనసభ్యులు సేదరెడ్డి గారికి, స్థానికంగా ఉన్న మా నాయకులకి మీరందరూ కూడా మీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.